ముగ్గురు నలుగురు ఆ మధ్యలో ఫోన్లు చేసి, తల్లిదండ్రులండి, మా అబ్బాయి మీ ప్రవచనాలు విన్నాడండి, పెళ్లి చేసుకొని అంటున్నాడండి, వాడికి మీరు నచ్చ చెప్పండి అంటే, నేను ఎలా చెబుతానమ్మా పెళ్ళి అయిన వాడిని అన్నాను. నేను పరిగెట్టుకుని చెబుతామా? నేను దిగిన గోతులో వాళ్ళని దిగమని ఎలా చెబుతామండి? నాకేం మెదడలేదా? నేను దిగాను గోతులో, మీరు కూడా దిగండి, బాగా నా మీద మట్టి కప్పారు, నీ మీద మట్టి కప్పుతారని చెప్పనా? నేను ఇలాగే చెప్పాను సమాధానం. నేను అలా చెబుతానమ్మా పెళ్ళి అయిన వాడిని, కానివాడిని అడగండి మీరు అన్నాను. అంటే వాడు మీ మాటలో వింటున్నాడు నష్టం అంటే, నా మాటలు విని చెడిపోయాడు అనమాట. చెడిపోవడం అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి? పెళ్లి మానేయడం. పెళ్లి చేసుకుంటే బాగుపడిపోయినట్టే. ఆ పెళ్లితో ఏమవుతుంది? అది చేసుకోవడం తప్ప ఒప్ప అది కాదమ్మా. అసలు గోతులో దిగడం లేవడం సమస్య కాదు. అసలు చేసుకోవడంతో ఏదో అయిపోతుంది, అది ఏదో శుభకార్యం, అది ఒక్కటే అయిపోతే చాలు. అది ఎందుకంత తీవ్రత? కాకపోతే ఏమిటైంది? శంకరాచార్యకి పెళ్ళి అవ్వలేదు, అక్కడ ఉన్నాడు ఆ పెద్ద మనిషి వివేకానందుడికి అవ్వలేదు. పెళ్ళి అయి కూడా 25 ఏళ్ల భేదం, వయోభేదం ఉన్న అమ్మాయిని కూడా చూసుకుని ముట్టుకోకుండా ఇద్దరూ కాపురం చేశారే శారదా రామకృష్ణ పరమహంసలు. మన కళ్ళెదురుగా ఉన్నారండి. మన జీవితం, మన భారతదేశంలో ఉన్నాయి ఉదాహరణలు. వాళ్ళందరికంటే మనం గొప్పవాళ్ళం. ఆ పెళ్ళి ఒకటే చేసుకోగానే ఆయనకంటే గొప్పవాడిని, ఎందుకంటే ఆయనకి పెళ్ళి అవ్వలేదు. ఏటో అంత పొడుగుంటే ఎవరికి పెళ్ళి అవ్వలేదు. ఈయనకంటే గొప్పవాడిని, ఎందుకంటే ఈయనకి పెళ్ళి అవ్వలేదు. మరి పెళ్ళి అయిన వాళ్ళంతా వీళ్ళిద్దరికంటే గొప్పవాళ్ళేనా? మరి వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటున్నామే. ఈ పెళ్ళి అయిన వాళ్ళ గురించి మనం మీటింగులు పెట్టుకోలేదు ఇక్కడ. పెళ్ళి అవ్వడాన్ని కాకపోవడాన్ని అంత తీవ్రంగా తీసుకోవలసిన పని లేదు. అది పెద్ద సమస్య కాదు. అర్థం అవ్వాల్సిన జీవితం అర్థమైందా లేదా? అర్థం కాకపోతే పెళ్లి చేసుకో, అర్థమైన వాడు చేసుకోడు. నాకు అర్థం కాదు కాబట్టి చేసుకున్నాను. అర్థం కాదు కాబట్టి అర్ధాంగి అంటారు, అర్థమైతే పూర్ణాంగి నువ్వు. నేను ఎప్పుడూ చెప్పాను అన్నమాట. అంటే అర్థం కావడం సమస్య కాదండి. అసలు ఎవరైనా పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేసుకున్నాక కూడా పిల్లల్ని కండం కూడా ఎందుకు జరుగుతుంది? పిల్లల్ని ఎందుకు కంటారండి చెప్పండి దయచేసి. పెద్దవాళ్ళైనా సరే పిల్లల్ని ఎందుకు కంటారండి? పిల్లల్ని ఎందుకంటే కన్నా? పెళ్లి చేసుకుంటే చేసుకోండి, భోగాలు ఏవో అనిపించి. పిల్లల్ని ఎందుకంటే కన్నాం? నిజాయితీగా నిక్కచ్చిగా వేదాంతం గురించి ఆలోచిస్తే తెలుస్తుందమ్మా. మనిషికి మృత్యు భయం ఉండడం వల్ల పిల్లల్ని కంటాడు. మృత్యు భయం లేనివాడు కనడు. నేను చచ్చిపోతా ఈ దేహం ఉండదంటే దీని స్టాంప్ ఉండాలి ఇక్కడ. ఆ స్టాంపే పిల్లలమ్మ ఇక్కడ.